ఖచ్చితంగా మొదలు సద్గతిస్తత్కృతిస్తత్తా సద్భూతి సత్పరాయణః సూరసేనో యదుశ్రేష్ట సన్నివాసస్సు యామునః. సద్గతిస్తత్కృతిస్తత్తా సద్భూతి సత్పరాయణః సూరసేనో యదుశ్రేష్ట సన్నివాసస్సు యామునః. శివోహం. శైలేష్ గారు పుస్తకాలు రెడీగా పెట్టుకుందాం. శైలేష్ గారు పెట్టుకున్నాం. శివోహం గురువు గారు. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్య తత్పరాయణః శూరసేనః యదుశ్రేష్ట సన్నివాసస్సు యామునః. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి తత్పరాయణః శూరసేనః యదుశ్రేష్ట సన్నివాసస్సు యామునః. వెరీ గుడ్. బాలమురళి శ్రవంతి గారు. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసస్సు యామునః. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసస్సు యామునః. బ్యూటిఫుల్. మన ముగ్గురే మహిళలు కనబడ్డారు. భారతీయ పెద్దలుగా కావాలన్నారు. ఓకే, ముగ్గురు చదివేశారు. సంతోషం. మనం వేరే డిస్కషన్స్ కూడా ముందున్నాయి కాబట్టి ఆల్రెడీ కొద్దిగా లేట్ అయింది కాబట్టి మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అర్థాన్ని తెలుసుకుందామా. అర్థం సద్గతి. సద్గతి సద్గతి అని అందరికి తెలిసిన విషయమే. సద్గతి సజ్జనులకు ఉత్తమ గతిని ప్రసాదించువాడు. సద్గతి అందరికీ కూడా ఉత్తమ గతిని ప్రసాదించువాడు. సత్కృతి జగత్ కళ్యాణమును ఉత్తమ కార్యము చేయువాడు. భగవంతుడు చేసేదంతా, పరమాత్మ చేసేదంతా కూడా ఉత్తమ కార్యం. దేనికోసం? జగత్ కళ్యాణం, అందరూ శ్రేయస్సు కోసం చేశారు. సత్తా. అది సత్తా. సత్తా అంటే అమోఘమైన అనుభవ స్వరూపుడు. ఎంత సత్తా ఉందిరా నీకు అంటుంటాం. సత్తా అంటే అమోఘమైన అనుభవ స్వరూపుడు సత్తా. అది కల్లూరి గారు శివం. శివోహం సత్తా అయిపోయింది. సద్భూతి. సద్భూతి విఠలకృష్ణ గారు శివం. పర్వాలేదు, నేను ఆలస్యంగా వచ్చాను. సత్తా అమోఘమైన విఠలకృష్ణ గారు. ఓకే, మీకు పుస్తకం ఉంటే చదవండి, లేదా తర్వాతనే చదవండి. అర్థమైన తర్వాత పుస్తకం రెడీ చేసుకోండి లోపల. సత్తా అమోఘమైన అనుభవ స్వరూపుడు. సద్భూతి. సద్భూతి పరమోత్కృష్టమైన మేధా స్వరూపుడు. సద్భూతి. భూతి అంటే ఒక రకంగా మేధస్సు అని అర్థం కూడా. సో పరమోత్కృష్టమైన ఇంకా అంతకన్నా ఇంకా జ్ఞానం అనేది ఏమి లేదు, అంతకన్నా మేధస్సు అనేది లేదు. పరమోత్కృష్టమైన మేధా స్వరూపుడు. సత్పరాయణ సజ్జనులకు పరమగతి అయినవాడు. యోగులకి గాని, సజ్జనులకి గాని, భక్తులకు గాని పరమాగతి ఎవడు? పరమాగతి పరమాత్మే. అదే పరమాగతి. అంతకుమించి ఇంకా పరమాగతి వాళ్ళకి ఇంకే ఉండదు. సో సత్పరాయణ సజ్జనుడికి పరమాగతి అయినవాడు. శూరసేన ఈ కామన్ పదం మనం వాడుతున్న పదమే. శూరత్వము గల సైన్యము గలవాడు. శూరత్వము గల సైన్యం. ఆయన సైన్యం అంటే ఎవరు? పరమాత్మ యొక్క సైన్యం. అంటే ఏదో సైన్యము, ఏదో కత్తులు గిత్తులు పట్టుకొని అవన్నీ కాదు. ఆయన సైన్యమే ఈ సృష్టి. ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క సైన్యమే. ఎంత మంచి ఆలోచన. ప్రతి జీవి కూడా ఆయన యొక్క సైన్యంలో ఒక భాగమే. ఎవరి శక్తి వాళ్ళకుంది, ఎవరి జ్ఞానం వాళ్ళకుంది, ఎవరి మేధస్సు వాళ్ళకుంది. ఇదంతా కూడా ఆయన యొక్క సైన్యమే, పరమాత్మ యొక్క సైన్యం. ఎందుకంటే అన్నిటికీ కూడా చైతన్యాన్ని ఇచ్చిన వాడు ఆయనే. అన్నిటికీ కూడా బలాన్ని, చైతన్యాన్ని, శక్తిని, యజస్సుని, వీర్యాన్ని, తేజస్సుని, ఏవైతే భగవంతుడు 6 లక్షణాలు ఉన్నాయో ఆ 6 లక్షణాలు కూడా అందరి జీవులకు కూడా పంచిపెట్టాడు. అందరికన్నా ఎక్కువగా పంచిపెట్టిన వాడు మన మానవ జాతి. సో ఇదంతా కూడా ఆయన సైన్యమే. శూరసేన
యదుశ్రేష్ఠ. యదుశ్రేష్ఠ అంటే యాదవులలో గొప్పవాడు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుని తీసుకురావడం జరిగింది. యాదవులలో గొప్ప. యాదవులు అంటే గోవుల్ని కాచేవాడు. గోవుల్ని కాచారు. గోవుల్ని కాచేవాడు అంటే గోవులు అంటే ఎవరు ఇక్కడ? సత్పురుషులు, సజ్జనులు. సజ్జనుల్ని ఆవుతో ఎక్కువగా పోల్చుకుంటాం. గో 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 అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. గో అంటే వేదము, గో అంటే గోవులు, ఓకే, గో అంటే శరణాగతి, ఎన్నో అర్థాలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా యదుశ్రేష్ఠ. గోవులు కాచేవాళ్ళు యాదవులు. గోవులు కాస్తున్నారంటే సజ్జనులు కాస్తున్నారని చెప్పి లెక్క. సజ్జలు కాసేవాడు ఎవరు? శ్రీకృష్ణుడు. అందుకోసం ఆయన యదు వంశంలో పుట్టాడు. సజ్జనులకి నేను కాపలాగా ఉంటాను అన్న ఉద్దేశంతో ఆయన. అందుకే క్రిస్టియన్స్ కూడా గుడ్ షెపర్డ్ అంటారు. జీసస్ క్రైస్ట్ కూడా మేకల్ని గొర్రెల్ని కాచేవాడు. ఓకే, షెపర్డ్ అంటారు. ఈ పశువులు కాచేవాడిని షెపర్డ్ అంటారు ఇంగ్లీష్ లో. కాబట్టి గుడ్ షెపర్డ్. అలాగే మనకి శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఈ గోవుల్ని కాచేవాడు. మన మేకల్ని గొర్రెలు తీసుకురాలేదు, గోవుల్ని తీసుకొచ్చాం. ఓకే, యదుశ్రేష్ఠ, యాదవులలో గొప్ప. సన్నివాస. సజ్జనులకు నిలయమైన వాడు. ఎక్కడ ఉంటాడు పరమాత్మ అని డౌట్ మనకు వస్తుంది. పరమాత్మ అంతటా, అన్నింట, అన్ని కాలాల్లో, అన్ని వస్తువులలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వ్యక్తమయ్యేది పరమాత్మ, ఎక్కువగా వ్యక్తమయ్యేది అది విభూతి యోగంలో మనకు కనబడుతుంది. భగవద్గీతలో బాగా వ్యక్తమయ్యేది మాత్రం సజ్జనులలోని. సజ్జనులు అంటే సత్యాన్ని పాటించేవాడు, ధర్మాన్ని పాటించేవాడు, ఎల్లప్పుడూ కూడా ఆత్మస్వరూపాన్ని ధ్యానించేవాడు, ఎల్లప్పుడూ కూడా అంతటా కూడా భగవంతుని దర్శించేవాడు, వాడే సజ్జనుడు. సజ్జనుడు అంటే అది అర్థం. అటువంటి సజ్జనుల హృదయంలో నివాసం ఉండే, ఎల్లప్పుడూ నివాసం ఉండే, సజ్జనులకు నిలయమైన వాడు, సజ్జనులలో నిలయం ఉన్నవాడు. సుయామున. యామున అంటే యమునా నదిని మనం తీసుకోవచ్చు. యమునా నది, యమునా తీర గోపకులచే, యమునా తీరున్న గోపాలకులచే. గోపాలకులు అంటే వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు అని అర్థం. ఇక్కడ మళ్ళీ గోపాలకులు అంటే పశువులు కాబట్టి, గోపాలకులు అంటే వేదాన్ని పాలించేవారు, ప్లస్ గోవుల్ని పాలించేవారు, సజ్జనులను పాలించేవారు. ఇటువంటి గోపాలకులచే సదా పరివేష్టింపబడినవాడు. సదా పరివేష్టింపబడి. అందుకోసమే ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా పురాణాల 16,000 మంది గోపికలు శ్రీకృష్ణుడితో. శ్రీకృష్ణ 16,000 మంది గోపికలు అంటే 16,000 మంది సజ్జనులు, 16,000 మంది మునీశ్వరులు, 16,000 మంది ఆత్మ జ్ఞానులు చే పరివేష్టింపబడిన వాడు శ్రీకృష్ణుడు అని అర్థం. కస్తూరి తిలకం లలాట పలికే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కర్తలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలిగం కంటే చ ముక్తావళిం గోప స్త్రీ పరివేష్టితు విజయతే గోపాల చూడాను. అది మన శ్రీకృష్ణుని ప్రార్థించి గోప స్త్రీ పరివేష్టితు అంటే 16,000 మంది. స్త్రీ అంటే ఇక్కడ చైతన్యము. స్త్రీ అంటే ఆడదనే కాదు, స్త్రీ అంటే చైతన్యం. భాగవతంలో డీప్ గా అంతరార్థానికి వెళితే మనకు అర్థం అవుతుంది. చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి. రాధ అన్న పదం మీకు భగవద్గీతలో ఎక్కడా కనదు. రాధ అనేది ఒక ఒక ప్రేమ స్వరూపం. మరి కానీ కృష్ణుడు ఏ రకంగా ఫేమస్ అయ్యాడు? రాధాకృష్ణుడు అంటే రుక్మాయి కృష్ణ అని చెప్పి 2-3 టెంపుల్స్ ఉన్నాయి రుక్మిణితో సహా. కానీ పిలవడం మాత్రం రాధాకృష్ణుడు, గోపాలకృష్ణుడు. ఎక్కువగా రాధాకృష్ణ రాధాకృష్ణ అంటారు తప్ప మన సత్యభామ కృష్ణ లేకపోతే అనమ్మ రుక్మిణి కృష్ణ అని చెప్పి సాధారణంగా పేర్లు వారు. పూర్తిగా ప్రేమస్వరూపుడు, పూర్తిగా ప్రేమస్వరూపుడు. ఆయన లీలా మానుష విగ్రహుడు, ఆయన సత్యధర్మ స్వరూపుడు. శ్రీకృష్ణుడు లీలా మానుష విగ్రహం. చాలా కష్టం కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది. చాలా రాముల వారు కొంచెం సింప్లిఫైడ్ చేశారు మనకి.
రాముల వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సత్యం తెలిసిన వాడికి, ధర్మం తెలిసిన వాడికి రాముల వారు అర్థం అవుతారు. రాముల వారు అర్థం చేసుకోవాలంటే సత్యాన్ని పాటించాలి, ధర్మాన్ని పాటించాలి. రాముల వారు సులువుగా అర్థం. సత్య ధర్మ, శాంతి, ప్రేమ, ఈ రెండింటికి కూడా శ్రీకృష్ణుడు యుద్ధం చేయించిన శాంతి కోసమే చేశారు. ఎక్కడ ఆయుధం పట్టకుండా విపరీతమైన ప్రేమస్వడు, లీలా మానుష విగ్రహం. కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రభు చైతన్యుల వారు, చైతన్య ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఇస్కాన్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు. భక్తి వేదాంత ప్రభుపాదులు వాళ్ళు వచ్చారు తప్ప యాక్చువల్గా చైతన్య మహాప్రభు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన స్థాపించలేదు. ఆయన యొక్క దీన్ని తీసుకొని ఈ ఇస్కాన్ వచ్చింది. ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్. ఇస్కాన్ యొక్క పూర్తి ఒక ఎబ్రివేషన్ ఇస్కాన్, ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్. అంటే కృష్ణ తత్వాన్ని బోధించడమే వాళ్ళ తత్వం. దీని యాక్చువల్ గా ఆది పురుషులు ఎవరంటే చైతన్య మహాప్రభు. చైతన్యులు అనేవారు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ తత్వంలోనే వెలిగి. అటువంటి వాడు చాలా మంది శ్రీకృష్ణుని యొక్క గుజరాత్ మీరు తీసుకుని ఇంకొక దేవుడు లేడు, శ్రీకృష్ణుడే ఉంటారు. గుజరాత్ ప్రతి ఇంట్లో కూడా శ్రీకృష్ణుడే ఉంటాడు, ఎందుకంటే సాక్షాత్ ద్వారక అక్కడ ఉంది. సో కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా జ్ఞానంతో దృష్టికి శ్రీకృష్ణుడు భక్తికి, శ్రీకృష్ణుడు ఈ 18 యోగాలకి కూడా లొంగుతాడు. శివోహం మనిషి గారు శ్రీకృష్ణుడిని దేనికని లొంగుతారు పర్వాలేదు, ఎందుకంటే ప్రేమని ప్రేమని మన అనుభూతి పొందాలంటే ఎన్నో మార్గాలు. శ్రీకృష్ణుడు అన్నింటికీ లొంగుతాడు. గొప్ప విషయం అది, చాలా జాగ్రత్త కాలేదు. రాముడు మాత్రం లొంగాలి అంటే మాత్రం నువ్వు రాముడై తీరాలి. రాముడిని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం, కానీ శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం ఇంకొక రకంగా కష్టం. సో అందుకోసం ఏంటంటానంటే ప్రేమ, భక్తి, ప్రేమ, వీటితోనే శ్రీకృష్ణుడు. సో అటువంటి ప్రేమ స్వరూపుడు శ్రీకృష్ణుడు. అందుకోసమే ఆయన గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకంటే భీష్ముడు ఆయన ముందే, సాక్షాత్ శ్రీకృష్ణుని ముందే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ధర్మరాజుకి చెప్పడం జరిగింది. ఈయన ఎదురుగుండా ఉంటుండగానే ఆ జ్ఞానాన్ని అంతా శ్రీకృష్ణుడు భీష్ముడు ప్రసాదించాడు. సన్నివాస, సజ్జనులకు నిలయమైన వాడు. సుయామున, యమునా తీర గోపకులచే గోపికలచే పరివేష్టింపబడిన. సో విశ్లేషణ మామూలుగా సజ్జనులకు, సాధువులకు ఉత్తమ గతిని ప్రసాదించడమే కాకుండా సాధు జంతువులను పాలించే, ఇది ఇక్కడ మెలిక. సజ్జనులను, సాధువులను ఉత్తమ గతిని ప్రసాదించడమే కాదు, వీళ్ళకి ఉత్తమ గతిని ప్రసాదిస్తే చాలు. ఎందుకంటే స్వతహాగా జ్ఞాన సంపన్నులు, వీళ్ళందరూ మానవులే కాబట్టి స్వతహాగా పూర్తి మేధా సంపన్నులు మానవులు. ప్రసాదించడమే, వీళ్ళకి ఉత్తమ గతే కావాలి. ఉత్తమ గతిని ప్రసాదించడమే కాకుండా సాధు జంతువులను, ఏమీ తెలియని జంతువులను, ఎంతో సాధు జంతువులు కాదు, మోగజీవులను మనం అంటాం, సాధు జంతువులను పాలించే యాదవ వంశంలో జన్మించి గోపకులచే నిత్యము పరివేష్టింపబడి, గోపకులచే అంటే అర్థం అర్థం, గో అంటే వేదం, గో పాలకులు అంటే వేదాన్ని పాలించేవారు. అందుకని పశువులు కాపరిగా మనం చిత్రీకరించకూడదు, వేదాన్ని పాలించేవారు. నిర్మలమైన మనసుతో, వాళ్ళకి ఇంకేం మనసులో లేదు. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఈ యదువంశం అంతా కూడా నిర్మలమైన మనస్సు కలవాలి, వాళ్ళకి ఇంకేం కల్మషం అనేది లేదు. అందుకోసం యాదవుల మధ్యలో జన్మించాడు శ్రీకృష్ణుడు. ఇంకొక ఏం లేదు వాళ్ళకి, మంచితనమే. సాధు ఈ ఆవు ఎంత సాధు జంతువులో, ఆ కాలంలో ఈ గోపాలకులు కూడా అంత సాధు జంతువుల కింద పాలించే యాదవ వంశంలో జన్మించి గోపకులచే నిత్యము పరివేష్టింపబడి, గోప స్త్రీ పరివేష్టితో విజయతే గోపా చూడాలి. సో నిత్యము పరివేష్టింపబడి వారి అమితమైన ప్రేమను ఆస్వాదిస్తూ
తన ప్రేమను వారికి అందిస్తూ వారిని పరమాగతిని ప్రసాదించే అనన్య ప్రేమ స్వరూపం పరమాత్మ. అనన్య ప్రేమ స్వరూపం. మనం అనన్యమైన భక్తిని మనం చేరుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. ఆయన మాత్రము అనన్య ప్రేమ స్వరూపుడు, అనన్య సత్య స్వరూపుడు. అనన్య ప్రేమ స్వరూపుడు ఆయనే, అనన్య సత్య స్వరూపుడు ఆయనే, అనన్య శాంతి స్వరూపుడు ఆయనే, అనన్య అహింసా స్వరూపుడు ఆయనే, అనన్య ధర్మ స్వరూపుడు. ఈ అనన్య అన్న పదాన్ని కేవలం భగవంతుడికి ఆపాదించడం జరిగింది. మనం కూడా ఆ స్థితిని చేరుకోవచ్చు. ఈ అనన్య అంటే ఇంకా తిరుగు లేదు, దానికి ఇంకొకటి లేదన్నమాట. అటువంటి అనన్య భక్తిని మనం చేరుకోవచ్చు. అనన్య భక్తి, అనన్య భక్తి రాగానే అనన్య జ్ఞానం వచ్చేస్తుంది. అనన్య భక్తి రావాలి తప్ప అనన్య జ్ఞానం ఆటోమేటిక్ గా వస్తుంది. ఎప్పుడైతే అనన్యమైన జ్ఞానం వచ్చిందో అనన్యమైన ప్రేమ కూడా వచ్చేస్తుంది, అనన్యమైన శాంతి వస్తుంది. మనం చేయవలసిందని ఒక స్టెప్ని చేరుకోవాలి. ఒక్క మెట్టును ఛేదిస్తే మిగతా మెట్లు ఎక్కడాన్ని కూడా ఈజీగా ఉంటుంది. ఒకే ఒక్క మెట్టు. తర్వాత ఒక 2 మెట్లు ఎక్కితే లిఫ్ట్ వస్తుంది అనుకోండి. ఈ 2 మెట్లు ఎక్కిన తర్వాత లిఫ్ట్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఒక్కసారి ఏ 30వ ఫ్లోర్ కు 50వ ఫ్లోర్ కు వెళ్ళిపోవచ్చు. ప్రవేశించడానికి ఒక 2 మెట్లు ఎక్కాలి. ఆ ప్రయత్నం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ప్రసాదించే అనన్య ప్రేమ స్వరూపుడు, అమోఘ జ్ఞాన స్వరూపుడు. ఇవన్నీ ముక్కలన్నీ కూడా మనకి పైన శ్లోకంలో వచ్చే అనన్య ప్రేమ స్వరూపుడు, అమోఘ జ్ఞాన స్వరూపుడు అతడు. జగత్ కళ్యాణమే అతని కార్యం. భగవంతుడు చేసే కర్మ, భగవంతుడు కూడా కర్మ చేస్తాడు. భగవంతుని యొక్క కర్మ అంతా కూడా జగత్ కళ్యాణం. సృష్టించడం అనేది ఒక కర్మే. ఎందుకోసం కర్మని పక్కన పెట్టకూడదు. కర్మని పక్కన పెట్టేసి జ్ఞానాన్ని సంపాదిస్తామంటే కుదరదు. డైరెక్ట్ గా జ్ఞానానికి వెళ్ళేవాడు ఎన్నో జన్మల్లో ఆర్జించిన జ్ఞానాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యి సంపూర్ణ జ్ఞాన స్వరూపుడు అయిన తర్వాత వాడు ఒక్కసారి పుట్టుకతోనే జ్ఞాన స్వరూపుడు పుడతాడు. వాడు జనసంద్రంలో ఉన్నప్పటికీ కూడా, హిమాలయాల్లో ఉన్నప్పటికీ కూడా, కొండ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, గుహల్లో ఉన్నప్పటికీ కూడా వాడు జ్ఞాన స్వరూపుడి కింద ఉంటాడు. ఆ జ్ఞానాన్ని ఆర్జిన తర్వాత మాత్రమే వాడు ఏకాంతంగా ఉన్నా సరే జ్ఞానం అలా వికసిస్తూ ఉంటుంది. కొంతమంది జనంలో ఉంటారు, కొంతమంది దూరంగా ఉంటారు, కొంతమంది గుహల్లో ఉంటారు, కొంతమంది ఎక్కడో ఉంటారు. కానీ జ్ఞాన స్వరూపం మాత్రం అలా వికసిస్తూ ఉంటుంది. అర్థమైంది? అందుకోసమే ఏంటంటే ఎక్కడున్నా సరే వాడు అలాగే ఉంటారు. సో ముందు ఆ స్థితికి మనం చేరుకుంటే మన పాపపుణ్యాల్లాగే మన యొక్క జ్ఞానం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. భగవంతుడు ఏది ఉంచుకోడు. అకౌంట్ అక్కడ, బ్యాంక్ అకౌంట్ అక్కడ ఓపెన్ అయిపోయింది. ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, ఒక యూనిక్ ఐడి నెంబరు, ఒక బ్యాంక్ అకౌంట్ లింక్డ్ విత్ మొబైల్ నెంబర్, లింక్డ్ విత్ ఎవ్రీథింగ్. ఇట్స్ దేర్. ఈ టెక్నాలజీ మనకి ఇప్పుడు డెవలప్ అయిందేమో తప్ప 5-6 ఏళ్ళగా కూడాను ఆయన ఎప్పుడో ఒక యూనిక్ ఐడి ఆయన ఇచ్చేసాడు. ప్రతి వ్యక్తికి కూడా ఒక యూనిక్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. వాడు చేసినవన్నీ కూడా చిప్ లో ముద్రింపబడతాయి. చిప్ ఉంటుంది, ఆ చిప్ ఇంటెల్ ఇన్సైడ్. మనం ఆ ముఖ్యం ఎప్పుడు మర్చిపోకూడదు. మన జీవితంలో 2 విషయాలు మర్చిపోకూడదు అనుకున్నట్టు. ఇంటెల్ ఇన్సైడ్ ఒకటి, 1 లీటర్ పెట్రోల్, ఈ 2 మర్చిపోదు. సో ఆ చిప్ లో ముద్రింపబడి చిప్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాంతో అన్ని క్యారీ ఫార్వర్డ్, అన్ని కూడా క్యారీ. ఏది భగవంతుడి పాపం మర్చిపోడు. మనం దాని మీద భయపడాల్సిన అవసరం. మన జ్ఞానం ఫార్వర్డ్ అవుతుంది, పాప పుణ్యాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో జగత్ కళ్యాణమే అతని కార్యం, అదే అతని లక్ష్యం. జగత్ కళ్యాణమే అతని కార్యము, జగత్ కళ్యాణమే అతని లక్ష్యం.
అందుకు ఎటువంటి సూరత్వమునైనా, ఇలా పదం, ఎటువంటి సూరత్వమునైనా ప్రదర్శించడానికి వెనుకాడని విశ్వక్షేణుడు అతడు. విశ్వక్షేణుడు, విశ్వక్షేణుడు విశ్వాన్ని రక్షించే సైనికాధిపతి అతడు. విశ్వక్షేణుడు అందరూ ఆయన సైన్యమే, మనం అందరం కూడా ఆయన సైన్యమే. కొంతమంది భగవంతుని మోసగిస్తాం, కొంతమంది భగవంతుని చేస్తారు, కొంతమంది ఇక్కడ మోసం చేస్తారు, కొంతమంది ఇక్కడ ధర్మం చేస్తారు, కొంతమంది ఇక్కడే అన్ని చేస్తూ ఉంటారు. సైన్యం అంటే మనమే. సైన్యం అంటే ఇన్ని రకాల జనం ఉంటారు. మనం జగత్తులో లాగే మళ్ళీ మనం కొట్టులాడుకుంటాం, మళ్ళీ మనం మోసగించుకుంటాం, మళ్ళీ మనం ఉద్ధరిస్తూ ఉంటాం. భగవంతుడి యొక్క సైన్యం ఆయన సైనికాధిపతి, సైన్యాధ్యక్షుడు, ఆయన విశ్వక్షేణుడు. భక్తి, జ్ఞాన, వైరాగ్యం ఈ మూడు చేర్చారు. భక్తి అంటే కర్మ అయినప్పటికీ కూడా జ్ఞానులు కర్మ బదులు భక్తిని పెట్టారు. ఇక్కడే మెలిక, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మ, జ్ఞాన, వైరాగ్యాలు కూడా అనొచ్చు మనం. అంటే వీళ్ళు ఏం చేసి కర్మని పరాకాష్ట, కర్మ యొక్క పరాకాష్ట అయిన భక్తిని తీసుకుంటారు. అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. భక్తి కూడా ఒక కర్మ అయినప్పటికీ కూడా భక్తినే ఎందుకు తీసుకున్నారంటే కర్మ, జ్ఞాన, వైరాగ్యాలు అనకుండా పెద్దవాళ్ళు తపస్సంపన్నులు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అన్నారు. అంటే కర్మ యొక్క పరాకాష్టే భక్తి. ఎప్పుడైతే కర్మ యోగంగా మారుతుందో, ఆ విషయం మనం చర్చించుకున్నాం. నార్మల్ గా ప్రతి వ్యక్తి కర్మ చేస్తూనే ఉంటాడు. అది కర్మ యోగంగా ఎప్పుడైతే మారిందో అది అసలు సిసలైన భక్తి. అంతేగాని మామూలుగా మనం చేస్తున్నంత కూడా భక్తే కాదనట్లే, భక్తి మాత్రం. అది నిష్కామ కర్మగా అయినప్పుడు అనన్య భక్తి కింద మారు. అందుకోసం భక్తి అనే పదాన్ని తీసుకుంటారు, కర్మ అనే పదాన్ని తీసుకోకుండా. జ్ఞాన సిద్ధాంతం భక్తి అనే దాన్ని అన్నిటికీ మూలం భక్తి. భక్తి అంటే గాఢమైన విశ్వాసం. భక్తి యొక్క సింపుల్ గా చెప్పాలంటే గాఢమైన విశ్వాసాన్ని భక్తి. దేని మీదైనా సరే, అది నీ ఆత్మస్వరూపం మీద అవ్వచ్చు, లేకపోతే కృష్ణుడి మీద అవ్వచ్చు. బయట కనబడే మా ఫోటోలో ఉన్న శ్రీకృష్ణుడు చూడొచ్చు, ఫోటోలో ఉన్న రాముడు చూడొచ్చు, లేకపోతే ఒక రాయినే, లింగాకారంలో ఉన్న రాయినే శివుడిగా భావించి అన్ని రకాలు ఆయనకే సమర్పించవచ్చు. ఒక రాయినే శివలింగంగా భావించి సమర్పించవచ్చు. ఏదైనా చేయొచ్చు, కానీ దాని పరాకాష్ఠకి చేయాలి. అది చేరుకోనప్పుడు మాత్రం కర్మ కిందే ఉంటుంది, ఫలితం అనుభవించక తప్ప. మంచి అయినా చెడైనా భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాలతో సాధన చేసి అప్రమేయ జనార్దుడి ఆశ్రయం పొందడమే జీవుని యొక్క కర్తవ్యం. ఇక్కడ భగవంతుడు చేయ పనులన్నీ కూడా మనం చర్చించుకుని, ఇప్పుడు మన జీవుడు చేయవలసిన పనులు ఏంటంటే భక్తి, జ్ఞాన, వైరాగ్య అనే సాధనా మార్గాలతో ఆ అప్రమేయ జనార్జునుడి ఆశ్రయం పొందడే జీవుని కర్తవ్యం. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి చేరుకోవడమే అదే జీవుని యొక్క అంతిమ లక్ష్యం. దాన్నే రిలీజియన్ అంటారు. రిలీజియన్ చాలా మంది చాలా చీప్ గా వాడతారు. రిలీజియన్ అంటే మతం అనుకుంటారు. రిలీజియన్ ఇది రోమన్ వర్డ్. రీయునైటెడ్, మళ్ళీ రీయూనియన్ అంటే బయటకు వచ్చో మళ్ళీ బ్యాక్ టు యూనియన్. రీయూనియన్ అన్న పదానికే రిలీజియన్ అని పేరు. సో ఇంగ్లీష్ వాళ్ళు కూడా లాటిన్ అనేది ఓల్డెస్ట్. సంస్కృతం ఎంత పాతదో లాటిన్, గ్రీక్ ఇవన్నీ కూడా అంత పాతవే కాబట్టి, అండ్ ఫ్రెంచ్ ఇవన్నీ పాతవి కాబట్టి అక్కడి నుంచి వచ్చే పదాలు. అప్పుడు చాలా మేధా సంపన్నులు ఉండేవారు, పూర్తిగా తత్వవేత్తలే ఉండేవారు, ఫిలాసఫర్ చాలా మంది ఉండేవారు. విదేశీయులకు సంబంధించిన ఫిలాసఫర్స్ మనకి తెలియకపోయినా ఒకరిద్దరు తెలిసినా సరే చాలా పెద్ద ఫిలాసఫర్స్. ఎందుకంటే ఏదైనా సత్యం సత్యమే. అది యూరోప్ కావచ్చు, ఏషియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఆస్ట్రేలియా, సత్యం సత్యమే. అండ్ సత్యపరాయణులు ఎప్పటికీ సత్యపరాయణులు. మనకి ఏదో సాక్రటీస్ గురించి, గెలీలియో గురించి మాట్లాడుకుంటాం. సత్యాన్ని చెప్పిన వ్యక్తుల్ని
వాళ్ళని శిక్షించడం కూడా జరిగింది. సత్యానికి ఎప్పుడూ కూడా ఈ తప్పదు, అపవాదాలు తప్పవు, శిక్షలు కూడా తప్పవు. అందుకే సత్యాన్ని ఎక్కువ మంది ఆశ్రయించదని భయపడతారు. కేవలం కర్మలతో గడిపేద్దామని ఆలోచిస్తారు. కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇతరుల కోసం వాళ్ళు కర్మలు చేస్తుంటారు. అక్కడ ఆయన కర్మలు చేయడం ఒకటి గొప్ప విషయం. ఇతరుల కోసం తాను మళ్ళీ తన నెత్తినేసుకొని, తన కర్తవ్యాన్ని, వాడి కర్తవ్యాన్ని తన నెత్తినేసుకొని కర్మలు చేయడం అనేది ఒకటి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే పాప పుణ్యాలు అనేది అంతక తప్పవు. సో అతన్ని పొందును మించిన ఉత్తమ గతి ఇంకొకటి, పరమాత్మ పొందును మించిన ఉత్తమ గతి అంటే తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం. జీవుడు తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం, అంతకు మించిన ఉత్తమ గతి ఏముంటుంది సార్? తన గురించి తను తెలుసుకోవడం. అన్ని తెలుసుకుంటున్నాడు జీవుడు, ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని తెలుసుకుంటున్నాడు. తెలియదల్లా ఒకటే, తన గురించి తనకు తెలియదు. చాలా మేధా సంపన్నుడు, కానీ తానెవడో తనకు తెలియదు. చాలా సిగ్గుచేటు కింద ఉంటుంది, చాలా అజ్ఞానం కింద ఉంటుంది. అదే జీవుని పరమగతి. ఇక్కడ మరొక చిన్న నేను యాడ్ చేశాను, నాకు అనిపించిందని చెప్పి యాడ్ చేశాను. ఈ భక్తి ఏదైతే మొదటి మెట్టో దానికి అందరూ అర్హులే, అదొక్కటి గుర్తించుకోండి. అందుకోసం భగవంతుడు ఎప్పుడు కూడా ఉత్తమ కులాలు మనం కల్పించుకున్నాం. భగవంతుడి కులాలు వెళ్ళవు. అంతా కూడా భగవద్గీతను రకరకాలుగా వర్ణించేవాళ్ళు రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. వాళ్ళ కర్మ వాళ్ళది, వాళ్ళ జ్ఞానం వాళ్ళది. భగవంతుడి కులం అనేది, భగవంతుడు ఒకటే కులం. ఏంటి? జీవ కులం, జడ కులం. జడం అంతా ఆయనే, జీవం అంతా ఆయనే, ఇంకా కులం అనేది లేదు. ఇదంతా కూడా మన వైపరీత్యం. భగవద్భక్తికి అందరూ అర్హులే. ఎందుకంటే మొదటి స్టెప్కి అందరూ అర్హులే. నేను అర్హుణ్ణి కానని అనుకు, ఆ కాలం చెల్లిపోయింది, అయిపోయింది. రామానుజాచార్యుల వారు, శంకరాచార్యుల వారు, మధ్వాచార్యులు చాలా ఫైట్ చేశారు, చాలా వచ్చాయి. రాజా రామ్మోహన్ రావు గారు, మన అందరూ గురజాడ అప్పారావు గారు, వీరేశలింగపంతులు గారు, ఎంతమంది రావడం జరిగింది, ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. గతం అన్ని కూడా చాలా మధ్యలో చాలా వైపరీత్యాలు, అజ్ఞానం పెరిగిపోయి చాలా చేశారు. దానికి శిక్ష కూడా అనుభవించారు. అందుకోసం వదిలేయండి. అందుకు భగవద్భక్తి మాత్రం అందరూ ఆరోపణలు. ఎగ్జాంపుల్ అదే పురాణాలు వినడం కాదు, అంతరార్థం తెలుసుకో. రాక్షసులైన ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, విభీషణుడు భక్తులే కదండి. రాక్షస ప్రవృత్తి, రాక్షస వంశంలో పుట్టిన వాళ్ళు కూడా భక్తులే కదా వీడి ముగ్గురు. ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, విభీషణుడు భక్తులే. జంతువులైన గజేంద్రుడు, జాంబవంతుడు, హనుమంతుడు భక్తులే కదా. పక్షులైన సంపాతి, జటాయువు భక్తులే కదా. సో పరమాత్మ సృష్టిలో అందరూ పాత్రధారులే కదా. జీవుడు దానిని అటువంటి ఏకత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని జీవుడు ఈ జన్మలోనే సాధించాడు. లేకపోతే బంధం తప్పదు, జనన మరణాలు తప్పవు. మన చేతుల్లోనే. అది ఈ శ్లోకానికి నాకు తోచిన విశ్లేషణ. మీరు ఒక్కొక్కరు మీరు అర్థం చేసుకున్నది, దీనికి ఏమైనా యాడ్ చెయ్యాలన్నా యాడ్ చేయొచ్చు, లేకపోతే అర్థం చేసుకున్నది ఏదో కూడా చెప్పచ్చు. మొదలు పెట్టండి. అది నాకు కావాలి. ఎంతవరకు జీర్ణించుకున్నారో నాకు కావాలి. ఇన్నాళ్ళు నేను చెప్పడం కాదు, ఇక మీద మీ చేత చెప్పిస్తాను. మొదలు పెట్టండి, ఎవరో మొదలు పెట్టండి, ఏం పర్వాలేదు.
ఒక్కరికి ముందు మాట్లాడండి, మిగతా వాళ్ళు వింటూ ఉండండి. త్రినాథ్ గారు మొదలు పెట్టండి. ఓం గురించి శివోహం. ఈ శ్లోకంలో చక్కగా కర్మల గురించి, కర్మలంటే మానవుడు చేసేది లేకపోతే జీవులు చేసేది అనేది కాకుండా కర్మలు ఆ పరమాత్మ కూడా చేస్తాడు. పుట్టి స్థితి లయ అంతా ఆయనే చేస్తున్నాడు. అంతేకాకుండా మొత్తం జీవరాశిని రక్షించడం కూడా ఆయనే చేస్తున్నాడు. జగత్ కళ్యాణం ప్రధాన కర్తవ్యం అయింది. ఈ జగత్ కళ్యాణం అనేది కూడా ఆయన తాలూకా కర్మ. కాబట్టి కర్మలు అనేది పరమాత్మకి తప్పు, మనకి తప్పు. కర్మలు చేయవలసిందే ఒకటి. రెండవది ఏమిటంటే ఆ కర్మలను అనుసరించడానికి లేకపోతే ఆ కర్మల్ని ఆచరించడానికి ఆయన విశ్వక్సేనుడైన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాడు. అంతటి మహానుభావుని చేరాలంటే మానవుడికి లేదా జీవులకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేటు సోపానాలు ఉన్నాయి. ఈ సోపానాలు ఉపయోగిస్తేనే భిన్నత్వంలో ఏకత్వాన్ని మీరు ఇప్పుడు చెప్పారు, అద్వైతం జరుగుతుంది. అద్వైతం వల్ల ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు, అది మనలో ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు అని తత్వాన్ని చాలా చక్కగా మీరు విశ్లేషణ చేస్తారు గురువు గారు. ఈ శ్లోకం వివాహం చాలా చక్కగా చెప్పారు. చాలా చక్కగా. కమాన్ రండి, ముందుకు రండి. శైలజ చెప్పండి. బాలాజీ. శివోహం గురువు గారు, నేను శ్రవంతిని. ఓకే, శ్రవంత్ గారు మీరు చెప్పండి, తర్వాత బాలాజీ గారు. శ్రవంత్ గారు చెప్పండి. ఇందాక త్రినాథరావు గారు చెప్పినట్లే నేను అదే అనుకున్నాను గురువు గారు. కర్మలు భగవంతునికైనా మా సాధారణ మానవునికైనా తప్పవు. అవి అయితే ఇద్దరు, భగవంతుడు ఏ విధంగా అయితే నిష్కామంతో సృష్టి కార్యం చేస్తున్నాడో ఇంకా మనము అదే చేయాలన్నది నాకు అర్థమైంది గురుగారు. అదొక్కటి బాగుంది. ఈరోజు కర్మలు ఎలాగో చేయడం తప్పదు, అది నిష్కామ కర్మ చేస్తే ఇంకా ఎలాంటి బంధాలు అంటుకోవు, పాపపుణ్యాలు అంటుకోవు అని అర్థమైంది. భగవంతుడు కర్మలు చేయడం అనేది సత్యం, కానీ చేసే కర్మలన్నీ కూడా నిష్కామంకతో చేస్తాం అన్నది సత్యం. ఆ నిష్కామాన్ని కూడా జ్ఞానంతో, అమోఘమైన జ్ఞానంతో చేస్తున్నాడు అన్నది సత్యం. మనం కూడా అలాగే చేద్దాం. అవును గురువు గారు. అన్ని ఇచ్చాడు కదా, ఎవరిదంటే ఏమి లేదు మనకి, అన్ని ఇచ్చేసేది. మనం కూడా ఎందుకు చేయలేము? చేసామనుకోండి మనమే పరమాత్మ, మానవుడే మాధవుడు. నెక్స్ట్ మాట్లాడండి బాలాజీ గారు. మీరు విన్నారా? ఉన్నారా? వచ్చారా? రాలేదు? వచ్చాను స్వామి, వచ్చాను. విన్నారా? లేకపోతే విన్నాను పూర్తిగా విన్నాను. వచ్చి పావుగంట అయింది స్వామి. ఇప్పుడు భగవంతుడు కర్మని చేయటువంటి సృష్టి స్థితి అయ్యే కాదండి. ఈ శ్లోకం వల్ల మనందరికి పరమగతిని ప్రసాదించే కర్మను కూడా, పనిని కూడా చేస్తున్నారు. అది అది ఈ మూడు పనులు కాకుండా అన్నిటికీ మానవుడికి జీవులకు ఉత్కృష్టమైనటువంటి చర్య పరమగతిని ప్రసాదించే కర్మ కూడా ప్రధానమైన విషయాన్ని కూడా చేస్తున్నారు. అయితే ఈయన ప్రధానమైన ఉద్దేశం అంటే జగత్ కళ్యాణం. తెలియక కలియుగం అంతా భూమి ముగిపోతున్నది అవుతుంది ఈ ఆలోచన మామూలు విధానం ఊహించినటువంటి భయపడేటువంటి సిచ్యువేషన్. అది కూడా జగత్ కళ్యాణంగా మనం భావిస్తున్నాం స్వామి. జగత్ కళ్యాణంగానే చేస్తున్నాడు, మనం భావిస్తున్నాం. అలాగే ఇంతకీ మన కుటుంబం, సంపాదనలు ఇవన్నీ చేసుకుంటూనే ఉత్తమ మన యొక్క జీవిత లక్ష్యం. గణపతి హవామహే కవిర్నామ ఉపవస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నూతిభిస్సీదసాదనం. ఏంటిదన్నారు?
అది తెలుసుకుంటే ఆత్మ అంటే ఏంటో తెలుసు. కాకపోతే జంజాటంలో గాలి వానలో దిక్కులేని పడవలాగా, గోదావరి తుఫాన్లో చిక్కుకున్న పడవలాగా, సముద్రంలో చిక్కుకున్న ఓడలాగా ఉంటుంది. సో మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ, మనం చేయవలసిన కార్యక్రమం నిర్వర్తిస్తూ, ప్రజలను కూడా ఉద్ధరిస్తూ, అల్టిమేట్ ఏంటంటే తను తాను తెలుసుకో. ప్రజల్ని కూడా కొంతవరకు అల్టిమేట్ ఏంటంటే నన్ను నేను తెలుసుకోకుండా చేసే ప్రయత్నం అంతా కూడా వ్యర్థం. అసలు నేను ఎవడో తెలియకుండా ఇంకోటి ఎలా బాగు చేస్తాను స్వామి? అసలు నేనెవడో నాకు తెలియదు, ఇంకోటి ఏ రకంగా ఉద్ధరిస్తాను? ఐ హావ్ నో రైట్. ఇంకొకటి జీవితం ఇలా జరుగుతుంది, ఇంకోటికి ఇక్కడికి ప్రాబ్లం వస్తుంది, ఇంకొకటి నేను రక్షిస్తాను, ఇంకోటి ప్రాణం నేను పోస్తాను, ఇంకొకటి జీవం నేను పోస్తాను అన్న అధికారం మనకి ఎప్పుడు వస్తుందంటే నన్ను నేను తెలుసుకున్నాను. అది లేనప్పుడు ఇంకొకటి మీద మనకి ఎటువంటి కంట్రోల్ లేదు. ఇదే జ్ఞానశక్తి, ఇది సత్యం. సత్యం సత్యం అనిల్ గారు ఏదో చెప్తున్నా. ఇవన్నీ పరమాత్మ ఎక్కడో ఉండే చేయడం కాదు, థర్డ్ పర్సన్ గా చూడడం కాదు, అది నాలోనే ఉండి ఇప్పుడు నా ప్రాణం ఉన్నదంటే ఆ ప్రాణం ఎలా స్పందించి చైతన్యం ఉందంటే అది ఆ ఆత్మ దాని వెనక్కుండి శక్తిని ఇస్తుంది అనమాట. నా మనసు ద్వారా ప్రసరిస్తున్నది పరమాత్మ తత్వం. పరమాత్మ అన్నిటిని గ్రహిస్తున్నది ఏది నాలోనే, అది ఆత్మ కదా. అదే కదా నేను ఈ శరీరాన్ని వేరు చేసుకొని చూసుకోవాలి. మీరు చెప్పినట్లు కార్ ఎగ్జాంపుల్ చాలా బాగుంది. కార్ ఎగ్జాంపుల్ ఏంటంటే అలాగే చూడగలగాలి, శరీరం ఒక కారు లాగా చూడగలగాలి. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మనం ఇక మీదట విశ్లేషణ మానేద్దాం, శాస్త్రజ్ఞానాన్ని పక్కన పెడదాం, మనం తెలుసుకున్న దాన్ని కూడా పక్కన పెడదాం. మన ముందున్నదంతా ఒకటే. ఏంటది? అందరూ చెప్పండి, ఏంటది? మన ముందున్న లక్ష్యం ఏంటి? ఆత్మసాధన గురించి ఆత్మానుభూతి. చెప్పండి. అనుభవ జ్ఞానం గురువు గారు, అదే అనుభవ జ్ఞానం. శాస్త్ర జ్ఞానం కంటే అనుభవ జ్ఞానమే ఎక్కువగా మన ముందు విజ్ఞానం రెండు ఉండాలి. మన ముందు లక్ష్యం ఒకటే. ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. మన లక్ష్యం ఏంటి చెప్పండి. తెలుసుకోవాలి. చిదానంద రూపం నన్ను నేను ఎవరో తెలుసుకోకుండా ఎందుకండి ఇవన్నీ ఇక్కడ పనికిరాని శాస్త్రజ్ఞానం? నేనెవడో నాకు తెలియదు. గట్టిగా చెప్పండి, నొక్కి చెప్పండి. ఈ 5 నెలల్లో నేర్చుకున్నది ఏంటంటే నేను ఎవరు. రామదాస్ గారు చెప్తున్నా కదా, నన్ను నేను తెలుసుకోకుండా ప్రపంచాన్ని ఏం ఉద్ధరిస్తాను స్వామి? చెప్పండి, మన లక్ష్యం ఏంటి? నేను ఎవరు తెలుసుకోవడం, నన్ను నేను నేను ఎవరని తెలుసుకోవడం, స్వరూపం నా స్వరూపాన్ని తెలుసుకోవడం. మన మంత్రం ఏంటి చెప్పండి? మన ఆయుధం ఏంటి? ఇంత మించిన ఆయుధం ఏమైనా ఉందా మీకు? లేదండి. దాని అంతరార్థాన్ని గ్రహించి అమల్లో పెట్టుకోవాలి. అమల్లో పెట్టుకోవడం అంటే అదే చూపాలి. ఎక్కువ గ్రహించి సేమ్ ఆల్రెడీ గ్రహించి సేమ్ అనుభూతి పొందట్లేదు, అంతే. గ్రహించేసాం. అవును గురువు గారు, అనుభూతి అంతా ఉంది. శాస్త్రజ్ఞానం అంతా కూడా గుప్పిటి కింద కొండ కింద ఉంది నా ముందు. అనుభూతి పొందాలి. చూడాలి, సర్వత్రా చూడాలి. నన్ను కలిపి సర్వత్రా చూడాలి. చూస్తున్నాము. అక్కడ చిన్న చిన్న పదాలు తేడా ఉంది. చూస్తున్నాము కానీ మనం అనుభూతి పొందట్లేదు. అది వచ్చింది.
చూస్తున్నాము, సర్వత్రా పరమాత్మను చూస్తున్నాము, శుభ్రంగా అన్ని ఎంజాయ్ చేస్తున్నాము, మామిడి పండు తింటున్నాము. మొడపూడి గారు ఈ రోజు నాకు మంచి మామిడి పండు పంపించాను, ఎంత ఆనందించాను. మామిడి పండులో ఉన్న నేను తింటున్నప్పుడు ముళ్ళపూడి గారితో పాటు దాంట్లో ఉన్న తీయదనంతో పాటు బ్రహ్మాండ నూజివీడు రసాన్ని పంపించాను. దాన్ని ఆనందిస్తూ ఈ మాధుర్యాన్ని, ఈ పండుకి ఇంత మాధుర్యం ఎలా వచ్చింది అన్నది నా మనసులో ప్రశ్న కలిగింది. ఎన్న రసాలు పంపించాను, నూజివీడు రసాలు పంపించాను. నిన్న పంపించి ఈరోజు అనిపోయింది. ఓపెన్ చేశాను, ఫస్ట్ 2 పళ్ళు తిన్నాను. నాకు షుగర్ లేదు కదా, పర్వాలేదు కదా. ఆ మాధుర్యం ఎలా వచ్చింది అది నా ప్రశ్న. పంపించిన వాడు మొట్టపూడిగా ఈ పళ్ళకి మాధుర్యం ఎలా వచ్చింది? ఇదేనండి, ఇదే జ్ఞానం. మీరు ఇంత పుస్తకాలు చదివారు, ఇంకా పక్కన పడేయండి, పుస్తకాలు విసిరేయండి, పుస్తకాలు ఒక నిమిషం పక్కన పడేయండి. ఇప్పటి వరకు నేర్చుకున్నది అనుభూతి పొంది. జీవితాంతం పుస్తకాలు చదువుతా ఉంటే కుదరదు. ఏం మొదలు పెట్టాలి? గురువాక్యాన్ని వినాలి, అన్వేషణ చేయాలి. గురువాక్యం వినాలి, దాన్ని విశ్లేషించుకొని అన్వేషణ చేయాలి. ఒక్కసారి మైకులను ఆన్ చేసుకొని ఒక్కసారి అందరూ కూడా చెప్పండి, చెయ్యవలసింది ఏంటి? మన ముందున్న లక్ష్యం ఏంటి? సత్యాన్వేషణ, తద్వారా ఆత్మానుభూతి. అంతే, ఇంకొక రకంగా వద్దు, ఇంకొక విశ్లేషణ వద్దు, ఇంకో పెద్ద విచారణ వద్దు, దీని గురించి పెద్ద చర్చ అక్కర్లేదు. ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎన్నాళ్ళు తెలుసుకుంటాం స్వామి? చెప్పండి, పెద్దమ్మ గారు చెప్పండి. పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు చెప్పండి. వేణుగోపాల్ గారు చెప్పగలరా? ఒక నిమిషం. ఓకే, అర్థమైపోయింది. మిమ్మల్ని ఆన్ చేస్తే పిస్తల్ సౌండ్లు, గన్ సౌండ్లు ఒక సంతోష్. అమ్మా మాలతి గారు ఏదో ఆన్ చేశారు, ఆఫ్ చేశారు మైక్. చెప్పండి. ఆత్మానుభూతి పొందటానికి సాధన చేస్తాను. సాధన చేయడం కాదు, మీరెవరో మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకుంటాను, తెలుసుకున్నాను. వెరీ గుడ్. ఈ సమాధానం నాకు తెలుసుకున్నాను. అమ్మా నమస్కారం. ఆ కాన్ఫిడెన్స్, తెలుసుకున్నాను. నాలో ఉన్న ఆత్మే నాతో పనులు చేస్తున్నాను. ఏది చేసినా ఆత్మే, నేను ఆత్మే. నేను ఆత్మే. ఏం కావాలి స్వామి? చాలా సంతోషం. చర్చకండి గారు, ఇంద్రాల మధ్యలో మిమ్మల్ని ఆపాను. చెప్పండి. గురువు గారు, అదే ఆత్మానుభూతి మనం తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం గురువు గారు. దాని మీద దృష్టి పెడితే చాలు, ఇంకే జ్ఞానమో అవసరం లేదు. అంతర్ముఖం చెందాలి గురువు గారు, అంతే. చిన్న చిన్న పదాలు, పెద్ద పెద్ద పదాలతో మనకు అనవసరం లేదు. ఇది అక్కర్లే, అది పెద్ద పెద్ద పదాలు విని 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 నేను విసిగెత్తిపోయాను. మాటతో మన పని ఏం లేదు. చిన్న పదాలు, చిన్న చిన్న పదాలు. మునుగుడి గారు మీరు కూడా మాట్లాడండి. మునుగుడి గారు మాట్లాడండి. అంత అర్థమైందండి, అంత తెలిసింది. మనం ఏం చేసినా కర్మం చేస్తూ ఆత్మానుభూతిని పొందాలి. జ్ఞానంతో చేయాలి కర్మను కూడాను. దాని నుంచి వచ్చే ఫలితాన్ని కూడాను జ్ఞానంతో పొందాలి. బ్యూటిఫుల్. చాలు, ఈ చిన్న చిన్న పదాలు చాలు. పెద్ద సాహిత్యము, దీనికి పెద్ద తర్కం అక్కర్లేదు. సత్యనారాయణ పులిశెట్టి అయ్యా
సమస్త శక్తులు కలిగినటువంటి పరమాత్మ తను తన కర్తవ్యాన్ని చక్కగా నెరవేరుస్తున్నాడు. ఆయన శక్తులనే మనకు కూడా ప్రసాదించాడు. మనం కూడా ఆయనే మనలో ఉన్నాడు అనేటువంటి భావనతోటి నిష్కామంగా అన్ని కర్మలు చేస్తూ ఆత్మానుభూతిని పొందాలి. చక్కగా సింపుల్ గా సత్యాన్ని అర్థం చేసుకున్నారు. నిష్కామ కర్మ వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల నిష్కామ కర్మ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మనలోనే ఉన్న పరమాత్మ మనకి అవగతం అవుతాడు. పదాలు పెద్ద పట్టించుకోక అవగతం అవుతాడు, తెలుస్తాం, మనం గ్రహిస్తాం. ఎక్సలెంట్. అందరూ మాక్సిమం చెప్పినట్టే ఉన్నారు. ఇంకెవరిని అడిగినట్టు ఒక వేణుగోపాల్ గారి జర్నీలో ఉన్నారు. ఆయన మాట్లాడడం కుదరదు. సత్యనారాయణ సత్యనారాయణ వాసం శెట్టి గారు ఒక నిమిషం మాట్లాడు స్వామి. సత్యనారాయణ వాసం శెట్టి గారు, సత్యనారాయణ గారు మాట్లాడు ఒక్క నిమిషం. వెళ్ళిపోయాడు, ఉన్నట్టుగా ఉంది. ఒక సత్యనారాయణ వాసం శెట్టి గారు ధ్యానం అవుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఓకే. నరసింహాచార్య నండూరి గారు స్వామి శివం మాట్లాడండి స్వామి. మాట్లాడు. నిష్కామసు నిజాయితీ ధర్మబద్ధంగా ఈ సత్యం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అదే తన అనుభూతి చెందుతూ నేనే పరమాత్మను అని తెలుసుకుంటూ అందరూ యాక్టివ్గా సత్యాన్వేషణ అని ఆల్మోస్ట్ అందరూ కూడా ఆల్మోస్ట్ 80% దాటిపోయారు నా ఉద్దేశం ప్రకారం. ఇంకా నా పని తగ్గిపోయింది. ఇంకా నా పని అదృష్టం ఏంటంటే నా పని తగ్గించారు. ఆల్మోస్ట్ ఆ స్టేజ్ లోకి అందరూ వెళ్ళిపోయారు. సో చాలా సంతోషం. ఇంక చేయవలసిందల్లా చిన్న ప్రయత్నం, చాలా చిన్న ప్రయత్నం. ఆ చిన్న ప్రయత్నం ఏంటంటే ఏదో ఇంకొక ఆ మెట్టుని మనం దాటియాలి. ఆ మెట్టుని మనం దాటియాలి. చెల్లిస్తా కాదు, ఆ మెట్టుని మనం దాటి ఆ 20%ని మనం అది. సో మీరెవరు కూడా తక్కువగా భావించకుండా ఆల్మోస్ట్ నేను 80%, 85% చేరుకున్నా, 90% చేరుకున్నాను అన్న భావనతోనే ఉండండి. ఆ భావనకి ఎప్పుడు కూడా మీరు బలహీనపరచచ్చు. దయచేసి మీరు బలహీన పడితే మీ శక్తి కూడా బలహీనపడుతుంది. మీరు ఎలాగుంటారో ఆత్మ కూడా అలాగే ప్రవర్తిస్తుంది. గుర్తించుకోండి. చాలా చిన్న సీక్రెట్లు నేను తీసుకున్నాను. యద్భావం తద్భవతి. నేను ఏ రకంగా తీసుకుంటున్నానో ఆ రకమైన ఫలితమే నాకు. నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. నేను పరమాత్మ స్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి. నా రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుసు. నేను ఎలాగ ప్రవర్తించాలో నాకు తెలుసు. నేను చెయ్యవలసిన నిష్కామ కర్మ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఆచరించవలసిన ధర్మాన్ని గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. సత్యం అంటే ఏమిటో నాకు పూర్తి అవగాహన ఉంది. జ్ఞానం అంటే ఏమిటో నాకు పూర్తి అవగాహన ఉంది. విజ్ఞానం అంటే ఏమిటో పూర్తి అవగాహన ఉంది. భగవంతుని యొక్క పరమాత్మ విభూతి అంటే ఏమిటో నాకు పూర్తిగా అవగాహన ఉంది. విశ్వరూప సందర్శనం అంటే ఏమిటో నాకు పూర్తి అనుభవం ఉంది, జ్ఞానం ఉంది. భక్తి అంటే ఏమిటో నాకు భక్తి మీద పూర్తి జ్ఞానం ఉంది. ఆ భక్తి ఏ రకంగా అనన్య భక్తిగా మారాలో అన్న విషయం మీద పూర్తి అవగాహన ఉంది. పురుషోత్తమ ప్రాప్తి, అటువంటి పురుషోత్తముణ్ణి, పురుషుల్లో కల్లా ఉత్తముడు మనమే పురుషులం. మనలో గల ఉత్తముడు ఎవడు? మనలో ఉన్న ఆత్మ. పురుషోత్తముడు అంటే అది అర్థం. అటువంటి పురుషోత్తముని ఏ రకంగా ప్రాప్తి పొందొచ్చు? పురుషోత్తమ ప్రాప్తి యోగం 15 వచ్చారు. ఏ రకంగా ఆయన ప్రాప్తి పొందొచ్చు
ఆయన పొందవచ్చు. ఏ రకంగా కూడా మోక్షాన్ని చేరువుకి వెళ్ళచ్చు. అంటే మోహక్షయ, అక్కడతో ఆగను అటువంటి మోక్షాన్ని కూడా సన్యాసం చేస్తున్నాను. అటువంటి నాకు లభించిన నా సాధనతో, ఈ యొక్క కర్తవ్యాలతో, భక్తితో, ధర్మంతో, శ్రద్ధతో, సబూరితో, జ్ఞానంతో, విజ్ఞానంతో, విభూతితో నేను గ్రహించిన మోక్షం కూడా నాకు వద్దు. నాకు వద్దు. 18వ అధ్యాయం తెలిపాడు. మోక్ష సన్యాస. అందుకే మన ఆలోచన మారిపోదు. ఆలోచన మారాలి అంటే చేసే పనులు మారుతున్నాను. ధైర్యం కావాలి. ఎప్పుడు డీలా పడిపోయి పడిన వాడికి ఆత్మానుభూతి ఉంది, అర్హత లేదు. ఎందుకంటే స్లోగా కంప్లీట్ అవుతున్నది విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇంకా 30 రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఈ లోపల మీరు ఆల్మోస్ట్ చాలా చాలా హై లెవెల్ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న తర్కాలు, చిన్న చిన్న డిబేట్లు, వీటన్నిటిని అధిగమించి అక్కడికి వెళ్ళిపోరు. శివమిత్రులారా, గుర్తించుకోండి. ఒక్కసారి మైక్ లాంచ్ చేసి చిదానంద రూపం శివోహం గురువు గారు. శుభం భూయాత్. మళ్ళీ రేపు కలుస్తుంది.